మీ పైన ఏదో అభియోగం మోపడము, వర్క్ స్ట్రెస్ ఇవ్వడము. ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి సంబంధించి బా, భీ, భూ అక్షరాలతో మొదలయ్యేటువంటి మీకు మరి గడిచినటువంటి సుమారుగా 2025 ఆగస్టు నుండి సుమారుగా 2024 ఆగస్టు నుండే అనుకుందాం, గత వన్ ఇయర్ నుండి సుమారుగా ఒక 1.5 ఇయర్ అటు ఇటుగా ఇంట్లో తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మరణించడం కానీ, వారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఎస్పెషల్లీ 2025 మార్చి నుండి ఇంకా విపరీతంగా గడ్డుకాలం. 2025 మార్చి నుండి చాలా అంటే చాలా డ్యామేజెస్, ప్రదేశ మార్పులు కానీ, ఇల్లు అమ్ముకోవడం కానీ, ఇల్లు కొనడం కానీ, కొన్న ఇంటిపై లోన్ రావడం కానీ, ఈ లోన్ కట్టలేక ఇబ్బందులు పడడం కానీ, అయ్యో 1-2 కాదు. అదేవిధంగా ఇంటి పక్క వారితో గొడవలు కానీ, సంబంధం ఏమైనా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, ఇలా కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఉద్యోగంలో అయితే మీరు మంచిగా ఉద్యోగం చేసేటువంటి వారైనప్పటికీ కూడా మీ పైన ఏదో అభియోగం మోపడము, వర్క్ స్ట్రెస్ ఇవ్వడము, వర్క్ రిలేటెడ్ బాగా ఇబ్బందులకు గురి చేసి మిమ్మల్ని మీరే ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలి అనే విధంగా చూస్తూ ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. ఇక అదేవిధంగా ల్యాండ్, భూ సంబంధిత కబ్జాలు కానీ, భూ సంబంధిత ఇబ్బందులు కానీ, పెద్దలు ఒప్పుకోకపోవడం కానీ, ఈ భూమి అమ్ముదాము అంటే, లేదా భార్య భర్తలలో భర్తకు కొంచెం లాస్ వస్తే ఈ ఇల్లు అమ్ముదాము వేరే ఈ తర్వాత తీసుకుందాం అనుకునే క్రమంలో కానీ భార్య ఇవ్వకను, 1-2 అని కాదు, చాలా ఇష్యూస్ ఫేస్ చేయరాదు. పిల్లలలో అధికంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, ధనస్సు రాశి వారికి సంబంధించిన పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏమైనా రావడాలు, ఏమైనా వాహన ప్రమాదాలు జరగడాలు, పిల్లల మూలకంగా మీ మనస్సు బాధపడడం కావచ్చును, ఇలాంటివి ఎన్నో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే మీరు చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే 2026 మనకు ఆగస్టు దాటిన తర్వాత కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కానీ, రావాల్సిన ధనం కానీ, విదేశీ ప్రయాణం కానీ, వివాహ ప్రయత్నాలు మాత్రం ఆగస్టు దాకా చెయ్యొద్దు ధనస్సు రాశి వారు. మరీ చెప్తున్నాను, ఆగస్టు దాకా ఎలాంటి వివాహ ప్రయత్నాలు చేయండి ధనస్సు రాశి వారికి. సో ఈ టైంలో భార్యాభర్తలలో గొడవలు కానీ, భావమరుదులకు గొడవలు కానీ, 1-2 అని కాదు, చాలా విషయాలలో మనకు గొడవలు జరిగేటువంటి సందర్భాలు అయితే జరుగుతుంది. పోలీస్ స్టేషన్, మనకు సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము, కోర్టుకు వెళ్ళడాలో, ఇలాంటివి కూడా జరుగుతుంది. నమ్మించి మనల్ని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరిగి వారిపై కక్ష తీర్చుకోవాలి అంటే మనకు బలం సరిగ్గా లేదు. సో 2026 ఆగస్టు దాకా వెయిట్ చేయాల్సిందే. వ్యవస్థ బాగా లేదు. 2026 ఆగస్టు తర్వాత నుండి వితిన్ ఒక 5 monthsలో ఎంతనైతే మనకు స్ట్రక్ అయిపోయి ఉందో వ్యవస్థ, అంతా మనకు అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఎందుకు అంటే ధనస్సు రాశి వారికి 2016, 15, 2015, 16, 17లో ఒక పెద్ద దెబ్బ ఉంటుంది. అదేవిధంగా 2025 కూడా ఒక పెద్ద దెబ్బ. ఇది బాగా గుర్తుంచుకోండి. తప్పకుండా కాలభైరవ అష్టకం చదువుకోవాలి, కాలభైరవ స్వామిని వేడుకోండి. అదేవిధంగా తప్పకుండా ఎక్కడైనా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి తప్పకుండా అభిషేకము అది చేయించండి, మంచి ఫలితం ఉంటుంది. గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోండి. గణపతి ఆరాధన కూడా మీకు మంచి శ్రేయస్సును తెచ్చిపెడుతుంది.